సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 25న జరిగే జాబ్ మేళా కోసం పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో స్థల పరిశీలన చేసిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సింగరేణి కాలరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంతగా పట్టి పీడిస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఐటీ శాఖ మంత్రి ప్రారంభం చేయనున్నారు. సింగరేణి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సుమారుగా 150 కంపెనీలు పాల్గొంటాయి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాకు హాజరు కావచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. వికలాంగులు కూడా అవకాశం కల్పించారు. నిరుద్యోగులు జాబ్ మేళాకు వచ్చేటప్పుడు 5 సెట్స్ రెజ్యూమ్ తీసుకొని రాగలరు. మెమోలు ఏమీ అవసరం లేదు అని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నవారికి కూడా ఈ ప్లేస్మెంట్లో అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. 3 లేదా మాక్సిమం 3 నుంచి 5 కంపెనీల వరకు మాత్రమే టిక్ చేసుకొని ఆ కంపెనీస్కి మాత్రమే తను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. తద్వారా ఏమవుతుందంటే పర్టికులర్ కంపెనీకి ప్రతి ఒక్క స్టూడెంట్కి అవకాశం వస్తుంది. అటెండ్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ స్టేటస్ని మేము ఇమీడియట్గా క్యాప్చర్ చేసుకొని మోస్ట్లీ ఈవినింగ్ వరకు ఎంతమంది కంపెనీకి అటెండ్ అయ్యారు, ఎంతమంది ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ మేము సార్కి అప్డేట్ చేస్తాము. అఫీషియల్గా సార్ రిలీజ్ చేస్తారు. ఈ జాబ్ మేళాలో సుమారు 150 ప్రతిష్టాత్మకమైన కంపెనీలు వస్తాయి. అన్ని రంగాల నుంచి వస్తాయి. సాఫ్ట్వేర్ కానీ, సర్వీస్ కానీ, ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీస్ కానీ, ఫార్మా, ఓకే, అన్ని రంగాల నుంచి 150 కంపెనీలు వస్తాయి. మా ఆలోచన ఏంటంటే కనీసం మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ హుజూర్నగర్ జాబ్ మేళా ద్వారా 2 నుంచి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఒక లక్ష్యం, ఒక టార్గెట్తో మా ప్రయత్నం చేస్తున్నాం. మరి దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంపెనీలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మరి ఐటీఐ, ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రాము పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ హుజూర్నగర్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ, ఆర్గనైజర్స్ కానీ అందరికీ పక్కలో ఉన్న స్వర్ణ వేదికలో భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క ఏర్పాటు చూడడానికి బాధ్యత డివైడ్ చేస్తాను. నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మన ప్రాంతమే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి 2 నుంచి 3 వేల ఉద్యోగాలు వచ్చే ఒక ప్రయత్నంలో, ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం, ఒక సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. యువతి యువకులు అందరికీ ఆహ్వానం. బీటెక్ అనేది లేదు. ఇప్పుడు 6 నెలలు పూర్తయిందంటే పిలుస్తున్నాం, అయిపోయి వెయిట్ చేస్తున్నా కూడా పిలుస్తున్నాం. కానీ అందరూ పాల్గొనాలని లేదు కదా. యువత అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కంపెనీలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క హుజూర్నగర్లో శనివారం 25వ తారీఖున జరిగే జాబ్ మేళా జయప్రదం చేసి ఎక్కువలో ఎక్కువ సంఖ్య నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే అంతకంటే మాకు సంతోషకరమైన సంతృప్తి విషయం మరొకటి ఉండదని చెప్పి నేను మాట చేస్తున్నాను.